అర్జున్కి పుట్టబోయే బిడ్డంటే ప్రాణం అని తనకు తెలిసి కూడా పొట్టలోనే పొట్టన పెట్టుకుంది. అంటే దాదాపు అర్జున్ని చంపేసినట్టే. మధ్యలో అర్జునేం పాపం చేశాడు పాపం? ఆ సుభద్రని గుడ్డిగా నమ్మాడు కదా, అంతకన్నా పెద్ద తప్పు ఇంకే ఉంటుంది. ఇప్పుడు నీ ఆలోచనలు, అభిమానాలు అన్నీ మనోహర్ మీదనే ఉండాలి. మనోహర్నే ప్రేమించాలి. అలా జరగాలి అంటే నువ్వు వాళ్ళని పూర్తిగా మర్చిపోవాలి. ఎంతమందికి ఎన్నిసార్లు చెప్పాలి? అక్కకి అబార్షన్ అయిన మాట వాస్తవమే, కానీ అది మా అక్క చేసుకోలేదు. కడుపులోని బిడ్డని లోకం చూడకముందే చంపుకునేంత కస ఇది కాదు మా అక్క. ఆ విషయం నాకు తెలిసొచ్చినా, కానీ అబార్షన్ ఎలా అయింది మరి? అదే అర్థం కావడం లేదు. ఉన్న ప్రాబ్లం సరిపోవన్నట్టు ఆ భగవంతుడు కష్టాలు వెతికి మరీ మా అక్క మీద ప్రయోగిస్తున్నాడు. చేతులారా చేసుకుని ఇప్పుడు దేవుణ్ణి నిలదీస్తే ఏం లాభం? ముందుగా జాగ్రత్త పడుంటే పరిస్థితులు ఇంత దూరం వచ్చేవి కాదు కదా. అమ్మా, జాగ్రత్త పడినంత మాత్రాన నుదుట గీతని మార్చగలమా? అందుకని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావా? కడుపుతో ఉన్న మనిషి ఓ నీడ పట్టునుండాలి. అన్నయ్య జైల్లో ఉన్నాడంటూ, అన్నయ్యకి ఎలక్షన్లో పోటీ చేస్తానని మాటిచ్చానంటూ రోడ్లు పట్టుకుని తిరిగారు. ఇప్పుడు చూడు ఏ పరిస్థితి వచ్చిందో. బిడ్డకు దూరమై అర్జున్, భర్తకు దూరమై సుభద్ర నరకం చూస్తున్నారు. అర్జున్ చెప్పినప్పుడైనా అతను చెప్పినట్టు నడుచుకునుంటే కనీసం అర్జునైనా ఈ పరిస్థితిలో సుభద్ర పక్కనుండేవాడు. చెప్పినట్టు వినక అక్క మాత్రం ఏం చేసింది? టైంకి తినే ఫుడ్ దగ్గర నుంచి వేసుకునే టాబ్లెట్స్ దాకా అన్నీ బావ చెప్పినట్టే చేసింది. చెప్పిన టైంకే చేసింది. తీరా చూస్తే టాబ్లెట్స్ వల్లే అక్క కడుపు పోయిందంటున్నారు. అంటే బిడ్డకి పోషకాలిచ్చే టాబ్లెట్స్ కాస్త బావ చేతి నుండి అక్క చేతిలోకి వెళ్లేలోపే పిండాన్ని కడుపులోనే కరిగించే విషంగా మారిపోయాయా? ఏమన్నా వచ్చినా? ఏంటి లాస్ట్లో ఏదో అన్నా? బావ చేతిలోంచి టాబ్లెట్ అక్క చేతిలోకి వెళ్లేలోపే విషంగా మారిందా అన్నాను. ఏమైంది? ఏం లేదు. అసలు ఏమైందో కాస్త వివరంగా చెప్తావా? అక్కకి అబార్షన్ అవ్వడానికి కారణం ఏవో టాబ్లెట్స్ వాడడం వల్లే అని డాక్టర్స్ అంటున్నారు సత్య. కానీ అక్క వాడింది డాక్టర్ గారు రాసిచ్చిన టాబ్లెట్స్. పైగా మా బావే స్వయంగా వాటిని అక్కకిచ్చాడు. మా అక్క డాక్టర్ సత్య అన్నీ చెక్ చేసింది. అవి మంచి టాబ్లెట్స్, కానీ మింగేసరికి విషం అయ్యాయి. అదే ఎలాగో అర్థం కావడం లేదు. నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. అన్నయ్య అంటూ పిలిచి నీ గుండెను కాజేస్తుంది, అన్నయ్య అంటూ ఆపై నీ గొంతును కోసేస్తుంది. ఈ ఆడాళ్ళు హింసావాదులు, మన మగవాళ్ళు ఆశావాదులు.
నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. హలో బ్రదర్, నీకు నా పరిస్థితి గురించి తెలుసా? లేదు. ఏం లేదు, నా సిచ్యువేషన్కి సింక్ అయ్యే పాట పెడితే అనుమానం వచ్చింది. అదే ఈ ప్రపంచంలో తాగడానికి వచ్చిన 90% మంది మగవాళ్ళకి ఈ పాట సూట్ అవుద్ది. అదే నిజమే. మగాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన మగాళ్ళెందరో, మరి మగాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన ఆడది ఉందా? ఆడదాని వల్ల సన్యాసులైన పురుషులెంత మందో, మన సింహ, జాతి వల్ల అదిగో అర్జున్. కట్టిన ఒక్క ఆడదుందా? ఆడదానికై మగాడొకడు తాజ్ మహల్ కట్టగా, మగవాడి కోసమయ్యే ఆడదైనా చిన్న గుడిసె కట్టిందా? అర్జున్, ఎవరదే? ఓ మీరా? పూజారి సింహ మీరా? ఏంటి ఇలా వచ్చారు? మీరు కూడా మంత అవుతారా? 2 బాటిల్స్ ఎవరా? ఏంటి అర్జున్ ఇది? బెల్ట్ షాప్ పూజారి, కనిపించట్లేదా? అర్జున్ బాబు, అక్కడ నీ కోసం సుభద్రమ్మ ఎదురు చూస్తుంది. ఇంటికెళ్దాం రా బాబు. అయ్యో, మీ సుభద్ర నా కోసం ఎందుకు ఎదురు చూస్తుంది? ఎదురు చూసినా ఎదురు తిరిగినా వాళ్ళ అన్నయ్య హరికృష్ణ గురించే, నా కోసం కాదు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అర్జున్, ఏదైనా ఉంటే ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం. ముందు పద పద. ఎక్కడికి వచ్చేది? ఎవరి కోసం రావాలి? అక్కడ నా వాళ్ళంటూ ఎవరున్నారు? అక్కడ నా మాట వినేవాళ్ళు ఎవరున్నారు? నా వాళ్ళు ఎవరున్నారు? ఎన్నాళ్ళు ఉన్నది కూడా నా భార్య అనుకొని భ్రమపడ్డ సుభద్రనే. అంటే సుభద్ర వదిన నీకు భార్య కదా? కాదు, నా భార్య కాదు. కేవలం తన అవసరాల కోసం నా చేత తాళి కట్టించుకుందంతే. అక్కడున్నది హరికృష్ణ గారి చెల్లెళ్ళు మాత్రమే, నా భార్య కాదు. అర్జున్ ప్లీజ్, చిన్న విషయాన్ని పెద్ద చేకు. ఏంటి చిన్న విషయమా? నా బిడ్డని చంపేయడం చిన్న విషయమా? అరే, కోడి ప్రాణం తీస్తుంటేనే చూడడానికి ఇష్టపడే మనస్తత్వం నాది. అలాంటిది మీ సుభద్ర నా బిడ్డ ప్రాణం తీసింది, కడుపులోనే సమాధి కట్టింది. ఇది చిన్న విషయమా మీకు? అవునులే, చనిపోయింది నా బిడ్డ అయితే ఆ బాధ మీకెలా అర్థమవుతుంది? నీ బాధ మాకు అర్థమవుతుంది అర్జున్. ఇలా నిజాలు తెలియకుండా నిందలు వేయడం ఎంతవరకు కరెక్ట్ నువ్వే చెప్పు. స్పష్టంగా తెలిసిపోయాక కూడా ఇంకా నిజాలు తెలియాల్సిన అవసరం ఏముంది? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అర్జున్. ఇంటికి వెళ్దాం పద. అయ్యో, నేనెలా వస్తాను పూజారి? ఈరోజు అన్నయ్య కోసం బిడ్డ ప్రాణం తీసింది, రేపు అదే అన్నయ్యకి ప్రమాదం అని తెలిస్తే నా ప్రాణం కూడా తీస్తుంది. పెళ్ళాం చేతిలో ఓడిపోయిన గౌరవంగానే ఉంటుంది, కానీ ప్రాణం పోతే అసహ్యంగా ఉంటుంది. అర్జున్, నువ్వు నీ హద్దుల్ని దాటుతున్నావు. మా ఫ్యామిలీకి గౌరవం ఇవ్వాలి నువ్వు. ఏంట్రా నీకిచ్చే గౌరవం? ఏంట్రా నీకిచ్చే గౌరవం? ఏంట్రా నీకిచ్చే గౌరవం? ఏంట్రా నీకిచ్చే గౌరవం? సుభద్ర ఆ హద్దెప్పుడు దాటింది. మరి ఇదే మాట వెళ్ళి తన దగ్గర అనరా? ఏ తనంటే భయమా? చూడండి, ఆ సుభద్ర హరికృష్ణ అంటే మీరు భయపడతారేమో, నేను భయపడ్ను. నాకేం భయం లేదు. ఇంకా చాలా అర్జున్, పద పద రా. ఏయ్, వదలు. ఏయ్, అర్జున్ ఏంటిది? ఎక్కడ తీసుకెళ్తారా? అర్జున్ అర్జున్ వదలు అర్జున్.
ఏయ్! పూజారి 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 ఎంత పని చేసావు అర్జున్? పూజారి ఎంత పని చేసావు అర్జున్? పూజారి రేయ్! వెళ్ళండి, వెళ్ళి ఆ సుభద్రతో చెప్పండి, ఇక ఈ జన్మలో నా మొహం చూడొద్దని చెప్పండి. అమ్మ బంగారం, బంగారమా? అది నేను పెట్టుకున్న ముద్దు పేరు. నువ్వు కడుపుతో ఉన్నావు సుభద్ర, ఆ విషయం అస్తమానం గుర్తు చేయాలా? నీకు అబార్షన్ అయింది సుభద్ర. నేనేం చేశాను అర్జున్? ఏం చేసావా? ఏం చేసావో నీకు తెలీదు? ఇంకా భూమి మీద కూడా రాని నా బిడ్డని కడుపులోనే సమాధి చేశావు. అమ్మా సుభద్ర, ఇంకా పడుకోలేదా? నిద్ర రావడం లేదమ్మా. ఆలోచన నిండా బావుగారే ఉంటే ఇంకా నిద్రేం పడుతుంది? అవును అర్చన, పూజారి సింహం అన్న వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. ఏమైందో ఏంటో, అసలు అర్జున్ కనిపించాడో లేదో, నాకేదో భయంగా ఉంది. భయం దేనికక్క? వాళ్ళేమైనా చిన్నపిల్లలా తప్పిపోవడానికి బావగారిని వెతికి తీసుకొస్తానని పూజారి మాటిచ్చాడు. ఖచ్చితంగా తీసుకునే వస్తాడు. బాధపడకమ్మా, అర్జున్కేం కాదు. త్వరలోనే అన్ని కష్టాలు తీరిపోతాయి. మనమందరం మళ్ళీ సంతోషంగా గడిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా.
అర్జున్, రే బంగారం, నాన్న వచ్చింది చూడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అర్జున్, ఏమైందిరా? తాగొచ్చావా? అవునమ్మా, తాగాను. సుభద్ర చేసిన గాయానికి మందే అసలైన మందని చెప్పి గట్టిగా తాగొచ్చాను. నానా, నానా, ఇదిగో ఇదిగో నీ మనవరాలు. మనవరాలు కావాలి, మనవరాలు కావాలి అన్నావు కదా, ఇదిగో తీసుకో. ఈ ఇంటి వారసురాలు, ఈ అర్జున్ కూతురు నాన్నా. అరే అర్జున్, ఏమైందిరా నీకు? బొమ్మను పట్టుకుని మనవరాలంటున్నావేంట్రా? అర్జున్, ఏంటి నాన్నా, నాకు పిచ్చి పట్టింది అనుకుంటున్నావా? ఇంకా అంత అదృష్టం పట్టలేదులే. ఈ బొమ్మను ఎందుకు తీసుకొచ్చావు అర్జున్? ఇప్పుడు ఎలాగో మీకు మనవరాల్ని చూసుకునే అవకాశం లేదు కదమ్మా. నీ కోడలు తన గర్భాన్ని శ్మశానం చేసి అందులో నా బిడ్డని సమాధి చేసింది. అందుకే బొమ్మను తీసుకొచ్చాను. నేను నా కూతుర్ని ఎలా పెంచాలనుకున్నానో, ఎంత గొప్పదాన్ని చేయాలనుకున్నానో మీకు తెలియాలి కదా. నేను పుట్టగానే తల్లి చనిపోయింది. అన్నీ తనే చూసుకోవాల్సిన తండ్రి పొరైవాడైపోయాడు. నన్ను అనాథని చేశాడు. పండగలొస్తే అందరూ వాళ్ళ తల్లిదండ్రులతో సంతోషంగా గడుపుతుంటే నేను మాత్రం ఒంటరితనంతో ఉండేవాడిని. ఆకలేస్తే గోరు ముద్దులు పెట్టడానికి అమ్మ లేదు. అవసరాల కోసం అండగా ఉండాల్సిన నాన్న లేడు. జీవితం మీద విరక్తి పుట్టింది. అసలు బ్రతికుండి లాభం ఏంటి అనిపించేది. ఒక్కోసారి చచ్చిపోవాలన్నంత ఆవేశం వచ్చేది. నేను ఎన్ని కష్టాలు పడ్డానో, ఎన్ని అవమానాలు పడ్డానో అంతకు 100 రెట్లు ప్రేమని నా బిడ్డకి పంచాలనుకున్నాను నాన్న. ఒక మంచి తండ్రిగా బంగారం లాంటి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాను. ఒక మంచి కుటుంబం ఇవ్వాలి అనుకున్నాను. ఏదైనా కష్టం వస్తే పంచుకోవడానికి అన్ని బంధాల్ని ఇవ్వాలనుకున్నాను. కానీ తన స్వార్థం కోసం పుట్టబోయే బిడ్డ వల్ల ఎక్కడ తన అన్నయ్యకి గండం వస్తుందో అని పురిట్లోనే బిడ్డను పాతి పెట్టేసింది నాన్న. నా ఆశల్ని, కలల్ని, ప్రేమని, ఆప్యాయతల్ని అన్నిటినీ సమాధి చేసింది. అర్జున్, ఏంట్రా ఆ మాటలు? నీకు సుభద్ర గురించి తెలీదా? తనిలా చేసిందంటే నువ్వెలా నమ్ముతున్నావు అర్జున్? అయ్యో, నాకు సుభద్ర గురించి తెలియకపోవడం ఏంటమ్మా? చాలా బాగా తెలుసు. తుఫాన్ వస్తుంది, వెళ్ళిపో సుభద్ర అంటే మా అన్నయ్యకి అక్కడ తుమ్మొస్తుంది, వెళ్ళి టాబ్లెట్ ఇచ్చొస్తా అనేంత గొప్ప చెల్లెలు. తన అన్నయ్య భర్త తల పగలగొట్టినా తప్పేదైనా ఉంటే అది భర్త వైపే ఉంటుంది. భర్తనైనా వదులుకుంటాను కానీ అన్నయ్యను మాత్రం వదిలి ఉండలేను అనేంత గొప్ప చెల్లెలు. పెళ్ళై ఇంత కాలమైనా అత్తారింట్లో ఉండాల్సిన మనిషి అన్నయ్యకు మాటిచ్చాను, అన్నయ్యకు హామీ ఇచ్చానని పుట్టింట్లోనే సెటిల్ అయిపోయినంత గొప్ప కోడలు నాన్న. అంతెందుకు, అన్నయ్య ప్రాణానికి గండం ఉందని ఎవడో తలకమాసిన వెధవ చెప్పడన్న చిన్న కారణానికి కన్న బిడ్డనే చంపుకోగల గొప్ప తల్లమ్మ సుభద్ర గురించి నాకు తెలీదా?
నేనే తన గురించి పూర్తిగా తెలిసిన, నన్ను గడ్డి పరికలా చూస్తుందని తెలిసిన సుభద్రను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను కదా. నాదే తప్పు. సిగ్గు తప్పి ఇల్లరికపో అల్లుడిగా సుభద్ర కోసం అత్తరింట్లో ఉండిపోయాను కదా. నాదే తప్పు నాన్న, నాదే తప్పు, నాదే తప్పు, నాదే తప్పు, నాదే తప్పు. బాబు అర్జున్, అన్నయ్య మీద ప్రేమ వల్ల భర్త ప్రాణాలు తీసుకునేంత దుర్మార్గురాలను అమ్మా నేను. ఏం మాటలే అవి? అర్జున్ ఏదో ఆవేశంలో అనుంటాడు. ఎలా అన్నా మనసులో ఉన్నవే అన్నాడమ్మా.